జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లకు డబ్బులు పంచినట్లు సమాచారం. యూసఫ్గూడ బూత్ నంబర్ 246 బోరబండ సైట్ 3లో పోలింగ్ వద్దే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓటరుకు 10,000 చొప్పున డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై అడ్వకేట్ లలితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండలో ఇష్టారాజ్యంగా పోలింగ్ కొనసాగుతోందని ఆమె తెలిపారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగళరావు నగర్ డివిజన్లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బూత్ నెంబర్ 205 జవహర్ నగర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయారు. ఆ నేతను బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పజెప్పారు. డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్లలో మాస్కులు పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, 2,000 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారంటూ ఓ మహిళ ఓటర్ మండిపడింది. షేక్పేట డైమండ్ హిల్స్ కాలనీలోని ఆల్ఫాల్హా స్కూల్లోని బూత్ లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెళ్లి పరిశీలించారు. వేరే ప్రాంతాల నుంచి బురఖాలో మహిళల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఐడి కార్డు లేకుండానే పోలింగ్ బూత్ లోకి ఎలా పంపిస్తారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.